టైటానిక్లో సంగీతకారులు చివరివరకు పాటలు వేశారు. నావ మునిగిపోతుండగా ప్రయాణికులు భయపడకూడదని బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ మరణించారు. వీళ్లను వీరులుగా గుర్తించారు. 9 ఏళ్ల బాలుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరాడు. అమెరికాలోని చిన్న బాలుడు 2023లో బేస్ క్యాంప్ ఎక్కి చరిత్ర సృష్టించాడు. వయస్సు కాదు, ధైర్యమే ముఖ్యం. 2 అణుబాంబులు వేయబడినప్పటికీ బతికిన వ్యక్తి. జపాన్కు చెందిన సుటోము యమగుచి మొదట హిరోషిమా, తర్వాత నాగసాకి బాంబ్ ఎక్స్ప్లోషన్ నుంచి బతికిపోయాడు. 9వ అంతస్తు నుండి పడిన బిడ్డను ఓ వ్యక్తి పట్టేశాడు. టర్కీలో 2019లో ఒక చిన్నారి తొట్టిలాగా పడుతుంటే కింద ఉన్న వ్యక్తి పట్టేసి ప్రాణాలు కాపాడాడు. జంగల్లో 11 రోజులు ఒంటరిగా బతికిన చిన్నారి. ప్లేన్ క్రాష్లో బతికిపోయిన 4 ఏళ్ల పాప భయంకరమైన అరణ్యంలో 11 రోజులు తిండితో, నీటితో ఎలా జీవించింది అనేది ఆశ్చర్యం. 54 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భారత సైనికుడు 1965 యుద్ధం సమయంలో మిస్సయ్యాడు. 2015లో పాకిస్తాన్ జైలులో ఉన్నాడని తెలిసింది. తన అంత్యక్రియలలో లేచిన బాలుడు. ఫిలిప్పైన్స్లో 3 ఏళ్ల పిల్లవాడు మృతుడిగా ప్రకటించబడ్డాడు. ఫ్యూనరల్ సమయంలో తల కదిలించాడు. డాక్టర్లు వెంటనే రెస్క్యూ చేశారు. అంధుడిని 78 అంతస్తులు దిగిన కుక్క. 9/11 టవర్స్లో అంధుడిని అతని గైడ్ డాగ్ రోసెల్ 78 అంతస్తులు దిగుతూ ప్రాణాలను కాపాడింది. 22 సంవత్సరాలపాటు టన్నెల్ తవ్విన ఖైదీ. మెక్సికోలో ఒక ఖైదీ 22 ఏళ్లపాటు స్పూన్తో టన్నెల్ తవ్వి తప్పించుకున్నాడు. బ్రావైర్ తూటాను ఆపింది. జర్మనీలో ఒక మహిళకు ఎదురుగా వచ్చిన తూట ఆమె బ్రాలో ఉన్న వైర్ను తాకి ఆగిపోయింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. తన ఇంట్లో రియాక్టర్ తయారుచేసిన టీనేజ్ బాయ్. అమెరికాలో 17 ఏళ్ల బాలుడు తల్లిదండ్రుల షెడ్లో రియాక్టర్ తయారుచేసే ప్రయత్నం చేశాడు. ఎఫ్బిఐ అతన్ని ఆపింది. పారుతున్న కుక్కను కాపాడేందుకు పాము కాటిన పులిని కరిచిన మనిషి. కెనడాలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను కాపాడేందుకు పులిని కరిచాడు. 2 బతికారు. పెళ్లిలో మృతురాలైన యువతిని బదులుగా చెల్లెలిని పెళ్లి చేసుకున్న వరుడు. ఇండియాలో పెళ్లిలో అమ్మాయి మృతి చెందగా వెంటనే ఆమె చెల్లెలిని వరుడు పెళ్లి చేసుకున్నాడు. షార్క్ దాడి సమయంలో ముక్కుపై పంచ్ వేసిన అమ్మాయి. ఆస్ట్రేలియాలో ఒక టీనేజ్ సర్ఫర్ అమ్మాయి షార్క్ ముక్కుపై గట్టిగా కొట్టి తప్పించుకుంది. హడ్సన్ నదిలో ప్లేన్ ల్యాండ్ చేసిన పైలట్. 2009లో సల్లీ అనే పైలట్ బర్డ్ స్ట్రైక్ కారణంగా నదిలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అందరూ బతికిపోయారు.